అందరికీ జై భీములు. ఎస్సీ మోర్చా అధ్యక్షులు పంతాల సురేష్ గారు ఈ బాత్ మనసులో మాట కనుక వింటే విద్యార్థులలో స్కూల్లో పెట్టారు. దేనికంటే చెబుతూ ప్రతి ఒక్క విద్యార్థిని చైతన్యపరిచే ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి అంబేద్కర్ గురుకులాల్లో, ఎస్సీ హాస్టల్స్లో, వినతి గృహాల్లో అంబేద్కర్ ఈ మన్ కీ బాత్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ అయిపోయిన వెంటనే ఒక క్విజ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఆ క్విజ్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయిన వాళ్ళకి ఇండియా మొత్తం ఒక ఎడ్యుకేషనల్ టూర్ అనేది జరిపించాలి అన్న కార్యక్రమాన్ని డిజైన్ చేసింది మన రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ పంతాల సురేష్ గారు. ఎందుకంటే ఈ వినత గృహాల్లో చదువుకున్న వాళ్ళకి అంత ఎక్స్పోజర్ అనేది ఉండదు. వాళ్ళు బయటికి వెళ్ళి నేర్చుకోవాలన్నా సరే వాళ్ళ జిల్లాలు దాటే అవకాశాలు కూడా చాలా తక్కువ. సో వాళ్ళని ప్రపంచంలో ఘనత పొందిన యూనివర్సిటీస్ కానీ మనం తీసుకెళ్ళగలిగితే, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందని కానీ మనం చూపించగలిగితే, వీళ్ళకి ఎక్స్పోజర్ రావడం వల్ల మేము కూడా రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళాలి అలా ఒక ఆలోచన క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఎడ్యుకేషనల్ టూర్ అనేది చేయబోతున్నాం. అందులో వాళ్ళకి ఇంకా ఎక్స్పోజర్ రావడానికి పార్లమెంటరీ సెషన్లకి, అలాగే సంత్ రవిదాస్జీ గారిది, అలాగే బాబు జగజీవన్ గారిది జనస్థలాలు, అంబేద్కర్ గారు ధ్యాన స్థలాలు, ఇవి కూడా వాళ్ళకి వెళ్ళి విజిట్ చేసే విధంగా చేస్తున్నారని. ఇంత మంచి కార్యక్రమం కాబట్టి ప్రతి జిల్లాలో మీడియా మిత్రులు కూడా మా కోరిక ఏంటంటే ఎంత ఎక్స్పోజర్ అయితే అంత ఎక్స్పోజర్కి బయటికి తీసుకెళ్లే విధంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం, ఇది ప్రతి విద్యార్థి మనకి ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఎవరి దగ్గర కూడా బేసిక్ అంటే రిజిస్ట్రేషన్ ఫీ అనేది వెరీ బేసిక్ ఉంటుంది. ఎందుకంటే మరి బేసిక్ లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారని చెప్పేసి బేసిక్ క్వాలిఫికేషన్ ఫీజు తోటి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇంత మంచి అవకాశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా మొదటిసారి మన పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో, పణతాల సురేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, దళిత వాడికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఢిల్లీలో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలాగే ఐఐటి, అలాగే ఏఏఎం అలాంటి యూనివర్సిటీలు వాళ్ళు సందర్శించడం, అదేవిధంగా వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక స్పీచ్ పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, అలాగే ఎవరైతే గెలుపొందారో వాళ్ళకేమో ఇండియాలో సంబంధించిన టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, అలాగే పార్లమెంట్ భవనం వాళ్ళని సందర్శించడం, అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది ఒకటే ఆయుధం ఏంటంటే చదువు. ఆ చదువు ఒకటే వాళ్ళకి ఉన్నత స్థానంలో నిలబడుతుందని చెప్పేసి ఆయన ఆ రోజు ఆశించడం జరిగింది. దాని ప్రకారంగా అలా విధంగా సంత్ రవిదాస్ గారి జన్మస్థానం ఎక్కడుందో వారణాసిలో అక్కడ సందర్శించడం, ఎవరైతే క్విజ్ పోటీల్లో గెలిచారో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మన పణతాల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనసులో మాట కార్యక్రమాన్ని ఎస్సీ హాస్టల్స్లోని, అలాగే గురుకుల పాఠశాలలోని విద్యార్థుల్ని, ప్రతిభావంతమైన విద్యార్థులు, క్విజ్ పోటీల్లో గెలిచిన విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళకి ఈ విధంగా ఐఐటి అకాడమీలు కానీ, ఏఎం అకాడమీలు కానీ, విద్యాలయాలు కానీ, పార్లమెంట్లు కానీ ఇలా సందర్శించడం ఒక అవకాశాన్ని కల్పించినందుకు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పణతాల సురేష్ గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకోవాలి.